గోపాలపట్నం విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు గణబాబు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ వెండితెర మీద మకుటం లేని మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. పేదవాడికి కిలో బియ్యం 2 రూపాయలకు పేదవాడికి సొంతింటి కల తీర్చిన మహనీయుడు అని అవ్వాతాతలకు వృద్ధాప్య పెన్షన్ల విధానం అమలుకు శ్రీకారం చుట్టి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ మరియు టీడీపీ నాయకులు దాడి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గుర్తు చేసుకుంటే వారికి ఘనమైన నివాళులు అర్పించే క్రమంలో పూర్వపు 68వ వార్డు 66వ వార్డు నాయకులు ఈరోజు కొద్దిగా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగింటి ఆడపడుచులని చెప్పి చాలా అభిమానంగా ఆప్యాయంగా పిలిచేటువంటి నందమూరి తారక రామారావు గారి ఆ వాయిస్కి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మరి ఏదైతే ఉద్దేశం ఉందో, ఎందుకంటే మహిళలకి 33% రిజర్వేషన్ కలిగించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి స్థానిక సంస్థలు. ఆస్తిలో సమాన హక్కు మగవాళ్ళకే ఉండేది. అలాంటి అనేక కార్యక్రమం ఒకటి కాదు, ఎన్టీ రామారావు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా స్ఫూర్తిదాయకం. అది ఈ రాష్ట్రంలో అమలు చేసే ప్రతి కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా అమలు అయ్యేటువంటి క్రమం తీసుకొచ్చారు. సో అలాంటి మహనీయునికి ఈరోజు నివాళులు అర్పించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.